ఓం నమ శివాయ. మార్చి 8వ తేదీన శివరాత్రి. ఇలా పూజ చేసి చూడండి, శివుని అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమ్రోగుతాయి. ఈ ఏడాది మార్చి 8వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివ అంటే మంగళకరం అని అర్థం. కైలాసనాథుడైన భోళాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున అనంత భక్తకోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివుని ఎలా పూజ చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి 8వ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయటానికి ప్రయత్నించండి. ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి. ఎటువంటి షాంపూ పెట్టకూడదు. మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివపూజ కోసం సిద్ధం అవ్వాలి. ఈ రోజున శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది. కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి. అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంకమట్టిని తీసుకొని శివలింగం రూపంగా తయారు చేసుకోవాలి. మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి. ఈ లింగ రూపాన్ని వట్టి నేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజ చేయాలి. కాబట్టి శివరాత్రి రోజున మట్టి లింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజున ఉదయం ఆ మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి. ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తరువాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి. ఇలా దీపారాధన చేయటం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. శివరాత్రి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి. వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్తో ఉంటారు. శివరాత్రి రోజున పూజ చేసిన తరువాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు. శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాల సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది. శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు. శివునికి ఇష్టమైన బిల్వపత్రాన్ని మాత్రమే సమర్పించాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసిన్ని గంగాజలాన్ని మీరు తయారు చేసిన మట్టికి లింగం పైన పోస్తే శివుడు సంతోషించి సర్వ ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే 8 పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది. శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పువ్వులు, జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్తు, మందారం, గులాబీ, నెమ్మి, ఉత్తరేణి, తామర, జాజి, నందివర్ధనం, నీలి శంఖం పూలు శివపూజకు ప్రశస్తం. పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుని పూజించినా ఆనందంతో స్వీకరిస్తానని సాక్షాత్తు పరమశివుడే
ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం. జిల్లెడు పూలతో శివుణ్ణి అర్చించేవారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. ధనం కావాలనుకునేవారు శివుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే మంచిది. నీటిలో బిల్వ ఆకులు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పంచదారతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదము. శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగుండదని, పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి. మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి. ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. శివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణం చేయటం మన ప్రధాన కర్తవ్యం. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడని పిలుస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజున ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.